వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం ఫస్ట్ సెమిస్టర్ బాటనీ డైవర్సిటీ ఆఫ్ థాలోఫైట్స్ ఈ పేపర్కి సంబంధించి దీంట్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం. సో యూనిట్ వైజ్గా దీంట్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చూడండి. సో అయితే ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి మీకు ఈ విధంగా 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, 3 లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ చూడడం జరిగింది. ఓకేనా. సో ఫస్ట్ మీరు షార్ట్ ఆన్సర్స్ చదవాలి. షార్ట్ ఆన్సర్స్ చదివితే నెక్స్ట్ లాంగ్ ఆన్సర్స్ చదివేటప్పుడు మీకు ఈజీగా అర్థమవుతాయి. ఓకేనా. కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా లాంగ్ ఆన్సర్స్ చదివేస్తారు. ఓకే, అలా చదవద్దు. షార్ట్ ఆన్సర్స్ చదివిన తర్వాత లాంగ్ ఆన్సర్స్ చదివితే మీకు ఈజీగా లాంగ్ ఆన్సర్స్ అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. సో ఇవి ఫస్ట్ యూనిట్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఖచ్చితంగా చదవాల్సిన క్వశ్చన్స్ ఇవి. ఓకేనా. అండ్ అదేవిధంగా సెకండ్ యూనిట్ మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా మీకు మళ్ళీ 2-3 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, అదేవిధంగా ఒక 3 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇచ్చాం. ఓకేనా. సో ఇవి ఖచ్చితంగా మీరు చదవాలి. ఓకేనా. ఇవి టాప్ 30 క్వశ్చన్స్ నాన్న. ఓకే, మీరు చూసుకున్నట్లయితే ఎక్కువ ఉంటాయి. టాప్ 30 క్వశ్చన్స్. మీకు టాప్ 15 క్వశ్చన్స్ కూడా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో టాప్ 15 అని కామెంట్ చేయండి. వాళ్ళ కోసం వీలైనంత త్వరగా వీడియో అనేది అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. అండ్ అదేవిధంగా ఇవి క్వశ్చన్స్. ఓకేనా. సో సార్ మాకు వీడియో క్లాస్ అంటే ఆన్సర్స్ కూడా కావాలి అనుకున్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ కోసం పర్ఫెక్ట్గా ఈ యొక్క పేపర్ ఏదైతే ఉంది థాలోఫైట్స్ అండ్ పేపర్ పైన ఒక కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఏంటి సార్ కోర్స్, ఆ కోర్సులో ఏవి ఉంటాయి అంటే దీంట్లో మీకు 5 యూనిట్స్కి సంబంధించినటువంటి వీడియో క్లాసులు ఉంటాయి. అండ్ అదేవిధంగా 5 యూనిట్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ ఉంటాయి. అండ్ అదేవిధంగా మీకు ఎగ్జామినేషన్స్లో ఈజీగా 50+ మార్క్స్ తెచ్చుకునే విధంగా మీకు కోర్స్ అంటే డిజైన్ చేయడం జరుగుతుంది. ఓకే. సో అయితే మీకు సార్ కొంతమందికి ఇది ఏ యూనివర్సిటీ వాళ్ళకి యూజ్ అవుతుంది అని కొంతమంది డౌట్ రావచ్చు. ఓకేనా. సో అందుకే ఇవి అన్ని యూనివర్సిటీ వాళ్ళకి కాకుండా పర్టికులర్గా ఆంధ్ర యూనివర్సిటీ కాకుండా పర్టికులర్గా ఒక యూనివర్సిటీ కాకుండా అన్ని యూనివర్సిటీకి యూజ్ అయ్యేటట్టు మీకు కోర్స్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో అయితే దీన్ని ఏ విధంగా చూడాలి, ఏ విధంగా తీసుకోవాలి అని మీరు చూసుకున్నట్లయితే ముందుగా మీరు డిఎంటీ లాజిక్స్ యాప్ ప్లేస్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. లేదు అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇచ్చాను. ఓకేనా. అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు డౌన్లోడ్ చేసిన వెంటనే మీకు రిజిస్టర్ అండ్ లాగిన్ అని అడుగుతుంది. ఓకేనా. కొత్త వాళ్ళు అయితే రిజిస్టర్ అవ్వండి, పాత వాళ్ళు అయితే లాగిన్ అయితే సరిపోతుంది. ఓకే. సో అక్కడ లాగిన్ అయిన తర్వాత మీకు ఫోన్ నెంబరు, మెయిల్, పాస్వర్డ్ ఉంటుంది. సో పాస్వర్డ్ అంటే సర్టెన్ పాస్వర్డ్, అంటే ఇదే పాస్వర్డ్ ఇవ్వాలి అనే ఉంటుంది. ఓకేనా. మీకు ఏం నచ్చితే పాస్వర్డ్ ఇవ్వచ్చు. ఆ పాస్వర్డ్ గుర్తుపెట్టుకుని తర్వాత ఎప్పుడైనా లాగిన్ అయినప్పుడు యూజ్ అవుతుంది అంతే. పాస్వర్డ్ అనేది మీకు నచ్చింది పెట్టుకోవచ్చు. ఓకేనా. సో మీకు యాప్ ఓపెన్ చేస్తే ఈ విధంగా మీకు సెమిస్టర్స్ కనిపిస్తాయి. ఓకేనా. ఈ విధంగా మీకు సెమిస్టర్స్ కనిపిస్తాయి. సో మనం ఫస్ట్ సెమిస్టర్లో మీకు ఓన్లీ బాటనీ కాకుండా, బాటనీ మాత్రమే కాదు, దీంతో పాటు మిగతా సబ్జెక్ట్స్ ఏమైనా ఉన్నాయి, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్, జువాలజీ, ఇలా అన్ని సబ్జెక్ట్స్ కూడా మన యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. మిగతా గ్రూప్ వాళ్ళకు కూడా యాప్లో సబ్జెక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఏంటి, డైవర్సిటీ ఆఫ్ థాలోఫైట్స్ క్లిక్ చేయండి. మీకు ఓవర్ వ్యూ కంటెంట్ అని కనిపిస్తుంది. ఓకేనా. సో కంటెంట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ పీడిఎఫ్స్, క్లాసెస్, టాప్ 30 ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్ ఇవన్నీ కూడా మీకు ఉంటాయి. ఓకేనా. సో ఇవన్నీ కూడా మీకు 59 రూపీస్కే అవైలబుల్గా ఉన్నాయి యాప్లో. ఓకేనా. అయితే కొంతమందికి సార్ నేను తీసుకుంటాను కానీ నాకు వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది, నాకు డౌట్ ఉంది అని అంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఏం చేస్తామంటే మీకు ప్రతి సబ్జెక్ట్, ఈ ఒక్క సబ్జెక్ట్ కాదు, మీరు ఏది పర్చేజ్ చేసినా సరే దానికి సంబంధించినటువంటి యూనిట్ 1 పీడిఎఫ్ అండ్ అదేవిధంగా యూనిట్ 1 వీడియో క్లాసుల్లోకి వెళ్తే యూనిట్ 1 వీడియో క్లాస్ అండ్ యూనిట్ 1 పీడిఎఫ్స్ మీకు ఫ్రీగా ఓపెన్ అవుతాయి. యూనిట్ 1 పీడిఎఫ్ ఓపెన్ చేయండి, చూడండి, మీకు నచ్చితేనే పర్చేస్ చేసుకోండి. నెక్స్ట్ యూనిట్ 1 క్లాస్ వినండి. క్లాస్ మీకు ఎలాగ అర్థమవుతుంది, వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో చూడండి, మీ క్లాస్ బాగా అర్థమైతేనే పర్చేస్ చేసుకోండి. ఓకేనా. సో అర్థమైందా. సో ఈ విధంగా అదేవిధంగా మీకు ఈ కోర్స్ తీసుకున్న తర్వాత ఎగ్జామ్ ముందు, ఓకే, ఎగ్జామ్కి 10 days ముందు కానీ ఎగ్జామ్ ముందు కానీ మీకు ఏ విధంగా చదవాలి, ఎలా చదివితే ఈ కోర్సులో కూడా ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ కొంచెం ఎలా చదివితే మీకు మంచి మార్క్స్ వస్తాయి, ఎగ్జామ్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి ఏమైనా ట్రిక్స్ యూజ్ చేస్తే ఎలాంటి ట్రిక్స్ యూజ్ చేయాలి. ఓకే. సో ఈజీగా తక్కువ సమయంలో ఎక్కువ మార్క్స్ ఏ విధంగా తెచ్చుకోవాలి, ఇలాంటి కొంత ఇన్ఫర్మేషన్ మీకు యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఇది మరి పర్చేజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మీరు ఒకసారి పర్చేజ్ చేస్తే సరిపోద్ది. అవన్నీ మీకు ఎగ్జామ్ ముందు ఏ విధంగా చదవాలి, ఎలా చదవాలి, ఏ క్వశ్చన్స్ చదవాలి మీరు తీసుకున్నారు కదా. సో ఈ పేపర్లో మీరు ఎగ్జామ్ ముందు చదవాల్సిన క్వశ్చన్స్ ఏంటి, ఎగ్జామ్ ముందు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలని కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఎగ్జామ్ ముందు అప్లోడ్ చేస్తాం. ఓకే. అవన్నీ కూడా మీకు ఇక్కడ ఆటోమేటిక్గా మీకు కనిపిస్తాయి.
ఓకే. సో ఈ విధంగా మీకు ఫస్ట్ పీడిఎఫ్స్ క్లాసులు అన్నీ వినండి. ఓకేనా, విని మీకు నచ్చిన తర్వాతే పర్చేస్ చేసుకోండి. ఓకే. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే థర్డ్ యూనిట్. ఈ థర్డ్ యూనిట్లో మీకు మోస్ట్ ఆఫ్ ఎక్కువ సార్లు 5 మార్క్స్కి వచ్చేవి ఈ 2 క్వశ్చన్స్. ఓకేనా. సో లాంగ్ ఆన్సర్లో ఒక 3 ఇచ్చాను. ఓకే. ఈ 5 చదువుకోండి, ఖచ్చితంగా మీకు వీటిలో నుంచి మంచి మార్క్స్ అనేవి కవర్ అవుతాయి. ఓకేనా. అండ్ అదేవిధంగా నెక్స్ట్ యూనిట్ 4లో కూడా మీకు మోస్ట్ ఆఫ్ ద టైం రిపీట్ అయ్యే క్వశ్చన్సే ఇచ్చాను. ఓకేనా. ఇవి చదువుకుంటే సరిపోతుంది, మీకు మంచి మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. ఓకే. అండ్ అదేవిధంగా కొంతమంది ఐఫోన్ యూజర్స్ ఉంటారు. ఓకేనా. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే dmtlogics.com వెబ్సైట్ యూజ్ చేయాలి. ఏంటి వెబ్సైట్? ఓకేనా. సో dmtlogics.com వెబ్సైట్ ఈ విధంగా ఉంటుంది. వెబ్సైట్ ఓపెన్ చేయండి, దీంట్లో మీరు లాగిన్ అవ్వాలి. ఓకేనా. లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ మీకు సెమిస్టర్స్ కనిపిస్తాయి. లాస్ట్లో సెమిస్టర్స్ క్లిక్ చేస్తే మీకు అక్కడ ఏ విధంగా పర్చేస్ చేయాలో చెప్తుంది. ఒకవేళ ఐఫోన్ యూజ్ చేసే వాళ్ళు వెబ్సైట్ యూజ్ చేయడం రాకపోతే, ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద మీకు ఒక వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది స్కాలర్లో. ఓకేనా. ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అక్కడి నుంచి మీకు వెబ్సైట్ ఏ విధంగా ఓపెన్ చేయాలని నుంచి కోర్స్ పర్చేస్ చేసిన తర్వాత ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలన్నంత వరకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకేనా. సో అర్థమైంది కదా. సో ఈ విధంగా మీరు పర్చేస్ చేసుకోవాలి. ఓకేనా. మీకు ఈ వీడియో క్లాసులు పీడిఎఫ్లు అన్నీ వినండి, మీకు నచ్చిన తర్వాతే పర్చేస్ చేసుకోండి. ఓకే. సో అదేవిధంగా ఇది యూనిట్ 4లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, ఖచ్చితంగా చదవాలి, వీటిని మీరు స్కిప్ చేసేవద్దు. ఓకేనా. ఇవి గుర్తుపెట్టుకోండి, ఇవి టాప్ 30. ఓకే. సో మీకు టాప్ 15 క్వశ్చన్స్ కూడా వస్తాయి. కోర్సు పర్చేజ్ చేసే వాళ్ళకి కోర్సులో ఆటోమేటిక్గా టాప్ 15 యాడ్ అయిపోతాయి. ఓకేనా. సో లేదు మాకు టాప్ 15 వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో టాప్ 15 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కామెంట్ చేయండి. వాళ్ళ కోసం వీలైనంత త్వరగా వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో అర్థమైంది కదా. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్ చూడండి, మీకు ఈ విధంగా 2 షార్ట్స్ 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇచ్చాను. ఓకేనా. సో ఫస్ట్ మీరు షార్ట్ ఆన్సర్ అవ్వండి. షార్ట్ ఆన్సర్స్కి వచ్చే క్వశ్చన్స్ కొన్నిసార్లు లాంగ్ ఆన్సర్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. సో ఫస్ట్ షార్ట్ ఆన్సర్స్ బాగా చదవండి. షార్ట్ ఆన్సర్స్ చదివితే లాంగ్ ఆన్సర్స్ చదివేటప్పుడు మీకు ఈజీగా అర్థమవుతాయి. కొంతమంది డైరెక్ట్గా లాంగ్ ఆన్సర్స్కి వెళ్ళిపోతారు. ఓకేనా. సో అలా వెళ్ళడం వల్ల మీకు లాంగ్ ఆన్సర్ అంత ఈజీగా అర్థం అవ్వదు. కానీ మీరు షార్ట్ ఆన్సర్ చదివిన తర్వాత లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ చదివితే మీకు ఈజీగా అర్థం అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. సో అది అర్థమైంది కదా. ఈ 5 యూనిట్స్ ఏవైతే క్వశ్చన్స్ నేను చెప్పానో వీటిని ఫాలో అయితే ఈజీగా మంచి మార్క్స్ వస్తాయి. ఓకేనా. సో మీకు కోర్స్ అనేది 50+ మార్క్స్ వచ్చే విధంగా డిజైన్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా కొంతమంది సార్ నేను కోర్స్ తీసుకుంటాను, బట్ నాకు ఇది ఎన్ని రోజులు ఉంటుంది, 1 మంత్ ఉంటుందా, 10 డేస్ ఉంటుందా తెలియదు. ఓకే. సో ఈ కోర్సు మీ ఫోన్లో 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. మీరు తీసుకున్నటువంటి ఎగ్జాక్ట్ డేట్ అండ్ టైంతో 6 మంత్స్ 6 మంత్స్ వ్యాలిడిటీతో మీకు కోర్స్ అనేది ఉంటుంది. తీసుకునేటప్పుడు కనిపిస్తుంది 6 మంత్స్ వ్యాలిడిటీ అని. ఓకేనా. సో ఇన్ కేస్ మీకు విన్న క్లాస్లో అయినా కానీ పీడిఎఫ్స్లో అయినా కానీ మీకేమైనా డౌట్స్ ఉంటే యాప్ కార్నర్లో వాట్సాప్ హెల్ప్ ఉంటుంది. ఓకే, అది క్లిక్ చేస్తే డైరెక్ట్ మా వాట్సాప్ కనెక్ట్ అవుతారు. అక్కడి నుంచి మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ మీకు మీ యొక్క డౌట్ని క్లారిఫై చేయడం జరుగుతుంది. ఓకే, అర్థమైంది కదా. సో ఇవి కోర్స్ 5 యూనిట్స్ పీడిఎఫ్స్ ఉంటాయి, క్లాసులు ఉంటాయి. ఈజీగా మీకు 6 మంత్స్ వ్యాలిడిటీతో కోర్స్ మీకు వస్తుంది. అయితే దీని యొక్క ప్రైస్ అనేది పెరిగే అవకాశం ఉంది, కాబట్టి వీలైనంత త్వరగా పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి. అర్థమైంది కదా. సో ఈ 5 యూనిట్స్ ఏవైతే ఇంపార్టెంట్ చెప్పామో ఇవన్నీ ఫాలో అయితే ఈజీగా మీరు మంచి మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. ఓకేనా. అండ్ అదేవిధంగా ఎవరైతే మన యాప్ నుంచి ఎవరైనా కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం డిఎంటీ కాంపిటేటివ్. ఓకే, సో టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. దీంట్లో మీకు డైలీ కొన్ని బిట్స్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ అదేవిధంగా ఇదే నేమ్తో మీకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది. డిఎంటీ కాంపిటేటివ్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, చెక్ చేయండి. దాంట్లో మీకు కొన్ని బిట్స్ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే సో డిఎంటీ లాజిక్స్ ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్ని అదే యూట్యూబ్ ఛానల్ ఒకసారి చెక్ చేయండి. ఓకే, అర్థమైంది కదా. సో ఈ క్వశ్చన్స్ చదువుకుంటే సరిపోతుంది, ఈజీగా మీరు మంచి మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. ఓకే, సో అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి, ఫర్దర్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, ఫర్దర్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఓకే, ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ మీకు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.